హాయ్ అండి. ఈవేళ మేము మా రాజమండ్రిలో సింహాచల నగర్లో లక్ష్మీ నరసింహస్వామి శ్రీ నరసింహస్వామి వారి జయంతి కదండి, అందుకని గుడికైతే వెళ్ళాము. చాలా బాగుందండి. స్వామివారు వైశాఖ శుక్ల చతుర్దశి నాడు వైశాఖ మాసంలో ఈయన పుట్టినరోజు. నెక్స్ట్ తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడిని అతని రాక్షస తండ్రి అయిన హిరణ్యకశిపుడిని హింసల నుండి రక్షించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే నరసింహ రూపంలో అవతరించాటండి. ఈయన కఠోర తపస్సు చేసినందుకే హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుండి ఒక వరాన్ని అయితే పొందాట. ఆ వరం ప్రకారమే బ్రహ్మ సృష్టించిన ఏ ప్రాణి, దేవతలైన రాక్షసులు, మానవుడు లేదా జంతువులు అయినా సరే నివాసం లోపల కానీ బయట కానీ, పగలు కానీ రాత్రి కానీ, భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఏ ఆయుధం చేత కానీ బ్రతికి ఉన్న పోయినా అంటే బ్రతికున్నా లేకపోయినా సరే ఎంత చేతనైనా హతం అవ్వకూడదని ఒక వరాన్ని అయితే పొందట. ఈ ప్రత్యేక వరములను కలగడం వల్లనే హిరణ్యకశిపుడు అత్యంత శక్తివంతుడయ్యాడు. అతని అన్ని దిక్కులా జయించి అందరిపై ఆధిపత్యాన్ని అయితే స్థాపించుకున్నాడండి. దీనిని విరుద్ధంగానే అతని కుమారుడు ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి విష్ణుమూర్తికి గొప్ప భక్తుడైపోయాడు. అందువలనే హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి చంపడానికి పలు విధాలుగా ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి భగవంతుడు రక్షిస్తూనే ఉన్నాడు. చివరకు భగవానుడు ఒక స్తంభం నుండి ఆవిర్భవించాట. ఈవేళ నిజంగా లక్ష్మీ నరసింహస్వామి జయంతికి ఇదండి కారణం. ఒక విశిష్టమైన సగం మనిషి సగం సింహ రూపాన్ని అయితే ఈయన మానవ రూపం కాదండి, జంతువు రూపం కూడా కాదు, ఆయన ధరించారు. ఆయన సాయంకాలం కాదు, పగలు కాదు, స్తంభం ద్వారా వద్ద ఏ నివాసం లోపల కూడా కాదు, బయట కూడా కాదు, రాక్షసుడిని తన ఒడిలో భూమి మీద ఆకాశంలో కాదు ఉంచుకుని తన గోళ్లతో ఏ ఆయుధంలోనూ కూడా కాదు, ఏ ఆయుధంతో కూడా కాదు, బ్రతికి ఉన్నా లేదా చనిపోయినా ఏ జీవిలోనూ కూడా కాదు, రాక్షస శరీరం నుండి ఈయన ఈ విధంగా శరీరం ముక్కలుగా చీల్చి సంహరించట. ఈ విధంగా భగవానుడు బ్రహ్మవరం యొక్క అన్ని షరతులు నెరవేరుతూ సునాయాసంగా హిరణ్యకశిపుడిని సంహరించట. ఇదండి ఈవేళ స్వామివారి లీల. పరమేశ్వరుడు తన తెలివికి ఎవ్వరూ అధిగమించలేరు. ఈవేళ మేము మా దర్శన భాగ్యం, మేము దర్శనానికి వెళ్తుంటే పల్లకీ సేవ చాలా చాలా బాగుందండి. మేము మొదటిసారి అయితే సేవ చూడటం ఇలా జరుగుతుందని కూడా మాకు తెలీదు. ప్లస్ ఏంటంటే మా అబ్బాయిని నువ్వు కాగడ పట్టుకుంటావు అన్నారు. స్వామివారి సేవ కన్నానా మేము దర్శనానికే వెళ్ళాం, స్వామివారి సేవే చేయించేసుకున్నారు. ఈ విధంగా మేము పల్లకీ సేవ చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు అవి చేసి అమ్మవారి కుంకుమ పూజ అన్నీ చూసి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా, మనకి దేవుడి మీద భక్తి ఉందంటే అలాగే జరుగుతూ ఉంటుంది. అనుకోనివి చూడలేనివి చూసే భాగ్యం అయితే ఈ విధంగా నాకు కలిగిందండి. ఇది మా రాజమండ్రిలో సింహాచలం ఊళ్ళో సింహాచల క్షేత్రం అంటే ఇక్కడ గురు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సేమ్ సింహాచలంలో ఎలా ఉంటారో స్వామివారు ఇక్కడ కూడా అలాగే ఉంటారు. చందనోత్సవం అన్నీ కూడా అలాగే చేస్తారు. మనకి ప్రతిష్ఠించినవి విగ్రహం వెలిసినవి అంటూ ఉంటాం. అన్ని చోట్లకి అన్నిసార్లు వెళ్ళలేం. ఎక్కడ దేవుడు లేడు అని అంటూ ఉంటారు కదా, అన్ని చోట్ల ఉంటాడండి. మన నమ్మకం కూడా ఒకటి ఉంటుంది. ఎక్కడికక్కడ మనం కూడా అలా అడ్జస్ట్ అయిపోయి ఆ దేవుడిని ఇక్కడే చూసుకుని ఈ విధంగా అన్ని చోట్ల పూజలు అయితే మాత్రం చాలా చాలా బాగా చేస్తున్నారండి. ఎక్కడ దేవుడిని ఎక్కడ తగ్గట్లేదు. అక్కడ అంటే అక్కడలాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతున్నాయి. వెళ్ళలేని వాళ్ళు, చూడలేని వాళ్ళకి ఈ ఒక్క వీడియో నేనైతే పెట్టగలిగాను. ఇంకా ఈ పల్లకీ సేవలో స్వామివారిని అమ్మవారిని ఉయ్యాలు ఊపుతున్నారండి. అబ్బబ్బబ్బ, నాకు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు. ఈ వీడియో చూస్తున్నసేపు నాకు మళ్ళీ ఇదే వీడియో మళ్ళీ చూడాలి అనిపించేటట్టుగా ఉందండి. ఎంత బాగున్నారో అమ్మవార్లు అవి ఇద్దరు కూడాను. ఇంకా అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుందండి. ఇది స్వామివారి మీద దర్శనం చేసుకుని ముందర సేవ చేసిన వాళ్ళకి, ఆ తర్వాత వచ్చిన భక్తులకి కుంకుమ పూజలు, నక్షత్ర హారతులు అన్నీ కూడా చూసాం. ఇక్కడ ఈ కప్ప స్తంభం అంటారు చూసారా, అన్నవరంలో లాగే కప్ప స్తంభం దండం పెట్టుకుని ఈ విధంగా అయితే నేను ఇంటికైతే రిటర్న్ అయిపోయండి. కానీ మనం కళ్ళు మూసుకున్నా కూడా ఆ అమ్మవారి రూపమే అలా కదిలేటట్టుగా ఉందండి. ఈవేళ నాకు చాలా
ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత కోలాహలంగా ఇంత దగ్గర నుంచి స్వామివారి సేవ, పల్లకీ సేవ ఇవన్నీ చూస్తున్నందుకు చాలా బాగుందండి. ఇది మా రాజమండ్రిలో జరిగిన పల్లకీ స్వామి లక్ష్మీనరసింహ స్వామి జయంతి రోజున అనమాట.